హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆయన్ను ఏసీబీ ఆఫీస్ కు తరలించారు. శివబాలకృష్ణపై కేసు నమోదు చేసి రేపు కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర తెలిపారు. శివబాలకృష్ణ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు హెచ్ఎండిఏలో ఉన్నప్పటి నుంచే ఆయన అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణ నివాసం, ఆఫీసులు, బంధువుల ఇల్లు మొత్తం 17 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా స్థిర చరాస్తులను గుర్తించారు. ప్రస్తుతమైన మెట్రో రైల్ ప్లానింగ్ అధికారి రిరాలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2018 నుండి 2023 మధ్య కాలంలో హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన శివబాలకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడడం ద్వారా కోట్లాదిగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు వచ్చిన ఆరోపణలు, వాటిపై తాజా ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఆధ్వర్యంలో మణికొండలోని ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించి 10కి పైగా ఐఫోన్లను, అత్యంత ఖరీదైన 50 వాచీలు, కట్టలుగా నగదు, ఆయన బీర్వాలో 5 కిలోల బంగారు నగలు, 70 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.